అభయహస్తం 6 గ్యారంటీ పథకాలకు దరఖాస్తు ఫారాన్ని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దరఖాస్తు ఫారం ఉంది. దీన్ని రాస్తూ నేను మీకు చూపిస్తాను. ముందుగా దరఖాస్తు చేస్తున్న వారి ఫోటో తీసుకొని ఇక్కడ అతికించాల్సి, ఈ ప్రాంతంలో ఫోటో అతికించాలి. ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుని యజమానిగా ఎవరున్నారో వారి పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ యజమాని పేరు మాత్రమే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు స్త్రీయా పురుషుడా లేకపోతే ట్రాన్స్జెండరా ఏదైతే అది ఈ కాలంలో టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. స్త్రీ అయితే స్త్రీ అని, పురుషుడైతే పురుషుడని, ఒకవేళ ట్రాన్స్జెండర్లు అయినా దరఖాస్తు చేసుకొని ఇక్కడ టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆ వర్గానికి టిక్కు పెట్టుకోవాలి. మీరు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీలా, మీరు ఎవరైతే వారు ఈ కాలమ్స్లో టిక్కు పెట్టుకోవాలి. బీసీలు అయితే బీసీలకు టిక్కు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇతరులు ఏది కాని వారు కూడా ఇక్కడ టిక్కు పెట్టుకోవాలి. పుట్టిన తేదీ రాయాలి. ఒకవేళ తెలియని వారు రేషన్ కార్డు పుట్టిన తేదీ ఉంటుంది, ఆ తేదీనే ఇక్కడ రాయండి. ఈ ప్రాంతంలో పుట్టిన తేదీ రాయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ దరఖాస్తుదారుని ఆధార్ నెంబర్ రాయాలి. ఆధార్ నెంబర్ని ఇక్కడ వారి ఆధార్ నెంబర్ని పూర్తిగా రాయాలి. దరఖాస్తుదారుడు తన రేషన్ కార్డు నెంబర్ని రాయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో దరఖాస్తు చేసేవారు రేషన్ కార్డు నెంబర్ రాయాలి, వారి రేషన్ కార్డు నెంబర్ని. మొబైల్ నెంబరు ఎప్పటికప్పుడు దరఖాస్తుకు సంబంధించి అప్డేట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ రాయాలి. మొబైల్ నెంబరు ఈ ప్రాంతంలో రాయాలి, ఈ కాలంలో మొబైల్ నెంబర్ రాయాలి. వృత్తి, మీరు ఏ వృత్తికి సంబంధించిన వారు ఏ పని చేస్తున్నారో ఆ వృత్తిని రాయాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీరు చేసే వృత్తిని రాయండి. అలాగే కుటుంబ సభ్యుల వివరాలు, రేషన్ కార్డులో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి వివరాలను రాయాల్సి ఉంటుంది. క్రమ సంఖ్యలో 1, 2, 3, 4, 5 ఎంతమంది ఉంటే అంతమంది, ఆధార్ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు వరుస క్రమంలో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులు దరఖాస్తు చేస్తున్న వారికి ఏ విధమైన సంబంధికులు, కూతురా, కుమారుడా, కోడల, అల్లుడా, మనవడా, మనవరాల తదితర వివరాలు రాయాల్సి ఉంటుంది. ఈ కాలంలో అవన్నీ రాయండి. లింగం స్త్రీయా పురుషుడా లింగం రాయాలి. పుట్టిన తేదీలు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ కాలంలో లింగం రాయండి. పుట్టిన తేదీని కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అందరివి రాయాలి. ఖచ్చితంగా అందరివి పుట్టిన తేదీ మరియు లింగం ఖచ్చితంగా ఫిలప్ చేయాలి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు నెంబర్లు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి వరుస క్రమంలో అందరివి ఆధార్ కార్డు నెంబర్లు రాయాలి. ఇంతటితో మొదటి పేజీ పూర్తవుతుంది. రెండవ పేజీ వచ్చేటప్పటికి చిరునామా రాయాల్సి ఉంటుంది. మీరు ఏ చిరునామా ఉంటున్నారో ఆ చిరునామాను రాయాలి. మీ ఆధార్ కార్డులో వేరే చిరునామా ఉండి మీరు ఒక చోట ఉంటే ఉన్న చోటనే రాయాలి. ఒకవేళ రెంట్కుంటే రెంట్కి ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్నే, మీరు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతం ఉన్న ఇంటినే అడ్రస్గా రాయాల్సి ఉంటుంది. మొదటగా ఇంటి నెంబర్ రాయాలి, ఆ తర్వాత గ్రామము, ఆ తర్వాత మున్సిపాలిటీ. మీరు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీయా, గ్రామం అయితే గ్రామం పేరు రాయాలి. ఒకవేళ వార్డు నెంబర్ మీకు తెలిస్తే రాయాలి, తెలియకపోతే పర్వాలేదు వదిలేయచ్చు. మీరు ఏ మండలంలో ఉంటున్నారో మండలం రాయాలి, జిల్లా రాయాలి. పూర్తిగా అడ్రస్ని పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. అలాగే ఇక అభయహస్తం 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి కింద కాలమ్స్ ఉన్నాయి. వాటిని వరుస క్రమంలో చూద్దాం. మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు కావాలనుకునేవారు, 500కే గ్యాస్ సిలిండర్ కావాలనుకునేవారు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి కాలమ్స్లో 2500 అయితే 2500 టిక్కు పెట్టుకోవాలి, 500 రూపాయలు అయితే 500 రూపాయలు టిక్కు పెట్టుకోవాలి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీరు ఏ గ్యాస్ కనెక్షన్ వాడుతున్నారో కనెక్షన్ ఆ యొక్క కంపెనీ పేరు రాయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి, మీకు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు, 6, 7, 8, 10 ఆ సంఖ్యను ఖచ్చితంగా పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ సంఖ్యను రాయండి. ఇంతటితో మహాలక్ష్మి పథకానికి సంబంధించి
కాలం పూర్తవుతుంది. రైతు భరోసా కాలం ఇది భూములు ఉన్నవారు, రైతు భరోసా కావాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అందరూ దరఖాస్తు చేసుకోవడానికి వీల్లేదు. భూములు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. రైతులకు ఏటా ఎకరానికి 15,000 ప్రభుత్వం ఇస్తుంది. రైతు అయితే రైతు టిక్కు పెట్టుకోవాలి. కౌలు రైతు అయితే కౌలు రైతుకు టిక్కు పెట్టుకోవాలి. గమనించుకోవాలి జాగ్రత్తగా. మీ పట్టాదారు పాసు పుస్తకం నెంబర్లు రాయాలి. మీరు సాగు చేస్తున్న భూమి వివరాలను రాయాలి, విస్తీర్ణంతో సహా రాయాలి. ఒకవేళ మీరు రైతులు కాకుండా వ్యవసాయ కూలీలు అయితే మీకు ప్రభుత్వం 12,000 రూపాయలు ఇస్తుంది. మీరు వ్యవసాయ కూలీలు అయితే వ్యవసాయ కూలీలలో టిక్కు పెట్టుకోవాలి. ఇక్కడ టిక్కు పెట్టుకోవాలి. ఉపాధి హామీ కార్డు ఉంటుంది. వ్యవసాయ కూలీదారులకు ఉపాధి హామీ కార్డు నెంబర్ ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ రాయాలి, ఖచ్చితంగా నెంబర్ రాయాలి. ఇంతటితో రైతు భరోసా కాలం పూర్తవుతుంది. ఇందిరమ్మ ఇంటి పథకం ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారికి మాత్రమే ఉద్దేశించింది ఈ కాలం. సొంత స్థలం ఉండి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే ఇల్లు కట్టుకునేదానికి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇందిరమ్మ ఇంటి పథకం ఇల్లు లేని అర్హులైన కుటుంబాలు ఆర్థిక సాయం కావాలనుకుంటే టిక్కు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన వారైతే ప్రత్యేకంగా కింద కాలం ఉంది, అక్కడ టిక్కు పెట్టుకోవాలి. మీకు ప్రభుత్వం 250 చదరపు గజాలు స్థలం ఇస్తుంది. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. అమరవీరుల కుటుంబాలు అయితే అమరవీరుల కుటుంబం అని టిక్కు పెట్టుకోవాలి. అమరవీరుల పేరు రాయాలి. వారు ఏ సంవత్సరంలో అమరులైనారో ఆ సంవత్సరం ఇక్కడ పేర్కొనాలి. ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నెంబరు, కేసులు కానీ ఏమైనా అయితే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అమరవీరులు ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు చనిపోయి ఉంటే వారికి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ డెత్ సర్టిఫికేట్ నెంబర్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ని ఈ కాలంలో రాయాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే అమరవీరులు అంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టే కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు టిక్కు పెట్టుకోవాలి. ఈ కాలంలో టిక్కు పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్, సంవత్సరం రాయాలి. ఒకవేళ చనిపోయినా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎఫ్ఐఆర్ చేసి సర్టిఫికెట్ ఇచ్చుంటారు. ఆ యొక్క సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ను ఖచ్చితంగా రాయాలి. ఈ ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం రాయాల్సి ఉంటుంది. ఒకవేళ తెలంగాణ ఉద్యమం చేస్తూ జైలుకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలి. శిక్ష పడి ఉంటే శిక్ష ఎంతకాలం పడిందో రాయాలి. ఏ జైల్లో ఉన్నారో రాయాలి. ఆ జైలు ఏ ఊరిలో ఉందో ఆ ఊరి పేర్లు రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కాలం చూద్దాం. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వివరాలు, జైలు పేరు ఇక్కడ రాయాలి. ఆ జైలు ఎక్కడుందో ఆ స్థలం పేరు ఇక్కడ రాయాలి. ఊరి పేరు. శిక్ష పడి ఉంటే ఆ శిక్షకు సంబంధించిన వివరాలను ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇంతటితో 2వ పేజీ పూర్తయింది. 3వ పేజీలో గృహజ్యోతి పథకానికి సంబంధించి కాలం ఉంది. గృహజ్యోతిలో నెలకు 200 యూనిట్లు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అర్హులైన వారికి. ఆ కాలానికి ఎలా టిక్కు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. గృహజ్యోతి పథకంలో నెలకు 200 యూనిట్లు ప్రభుత్వం ఇస్తుంది. మీరు 200 యూనిట్ల పథకానికి అర్హులు కావాలంటే 200 యూనిట్లకు టిక్కు పెట్టుకోవాలి. మీ యొక్క కరెంటు మీటర్ కనెక్షన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీకు సొంత ఇల్లు ఉన్నా లేదు మీరు అద్దెకుంటున్న ఇంటికైనా సరే కరెంటు మీటరు నెంబర్ రాయాలి. అద్దెకున్నవారు, సొంత ఇల్లు ఉన్నవారు ఎవరైనా సరే కరెంటు మీటర్ నెంబర్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. చేయూత పథకం వికలాంగులు, వృద్ధులు, చేనేత కార్మికులకు సంబంధించి నెలకు 4,000, వికలాంగులైతే 6,000 రూపాయలు పథకం అమలు ఉంది. ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి ఆ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఏ విధంగా టిక్కు పెట్టుకోవాలో కాలంలో చూద్దాం. మీరు దివ్యాంగులైతే దివ్యాంగులు, వికలాంగులైతే దివ్యాంగులు అని టిక్కు పెట్టుకొని మీకు సదరన్ సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సదరన్ సర్టిఫికెట్ నెంబర్ రాయండి. దివ్యాంగులైతే దివ్యాంగులు టిక్కు పెట్టుకోండి. మీరు వితంతువుల, వృద్ధుల, చేనేత కార్మికుల, మీరు ఏ వర్గానికి సంబంధించిన వారో ఆ వర్గంలో టిక్కు పెట్టుకోవాలి. వృద్ధులైతే వృద్ధులు, డయాలసిస్ పేషెంట్లు అయితే డయాలసిస్ పేషెంట్లు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మీరు ఏ వర్గానికి సంబంధించిన వారో ఆ వర్గానికి టిక్కు పెట్టుకోవాలి. ఇంతటితో చేయూత పథకం కాలం పూర్తయింది. దరఖాస్తు చేస్తున్నవారు ఏ పత్రాలు సమర్పించాలో 4వ పేజీలో ఉంటాయి.
దరఖాస్తుదారుడు రేషన్ కార్డు జిరాక్స్ మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జిరాక్స్లను దస్తపరచవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఆధార్ కార్డ్, తెల్ల రేషన్ కార్డు జిరాక్సులు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తుదారుడు సంతకం చేయాలి, తేదీ వేయాలి. దరఖాస్తు సమర్పిస్తున్నప్పుడు దరఖాస్తుదారుడు సంతకం చేసి ఏ రోజు దరఖాస్తు చేస్తున్నారో ఆ రోజు తారీఖును మాత్రమే రాయవలసి ఉంటుంది. ప్రజాపాలనలో దరఖాస్తు సమర్పించిన తర్వాత రసీదు తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కాలాన్ని చూద్దాం. దరఖాస్తుదారుడు పేరు, భర్త, భార్య, వారి పేరు, ఎవరైతే దరఖాస్తు చేస్తున్నా వారి పేరు రాయాలి. మీకు ఏ ఏ పథకాలు కావాలి, మీకు మహాలక్ష్మి కావాలా, రైతు భరోసా కావాలా, చేయూత కావాలా, మహాలక్ష్మి కావాలి అనుకున్న పథకాలు టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ జాగ్రత్త ఉండాలి. లాస్ట్లో కూడా అన్ని పథకాలు కావాలా, ఏ ఏ పథకాలు కావాలి వాటికి సంబంధించి టిక్ పెట్టుకోవాలి. మహాలక్ష్మి అయితే మహాలక్ష్మి, గృహజ్యోతి అయితే గృహజ్యోతి, రైతు భరోసా భూమి ఉన్నవారు మాత్రమే రైతు భరోసా పెట్టుకోవాలి. చేయూత 4,000 రూపాయల పెన్షను, దివ్యాంగులైతే 6,000 పెన్షన్ కావాలనుకుంటే టిక్ పెట్టుకోవాలి. ఇందిరమ్మ ఇల్లు, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ అడ్రస్ రాయాలి. మీరు మున్సిపాలిటీనా, గ్రామమా, పంచాయతీనా, ఏదైతే అది పూర్తిగా అడ్రస్ ప్రభుత్వాధికారులే రాసి మీకు సీల్ వేసి సంతకం చేసి ఏ అధికారి ఈ దరఖాస్తు తీసుకుంటున్నారో వారి సంతకాన్ని, హోదాని రాసి సీల్ వేసి మీకు ఇస్తారు. అధికారి మండలం, జిల్లా, తేదీ రాసి, పేరు రాసి, హోదా రాసి ఇక్కడ ముద్ర వేసి సీల్ వేసి మీ యొక్క దరఖాస్తు మాకు అందింది అని చెప్పి మీకు ఈ రసీదుని ఇస్తారు. దీంట్లో దరఖాస్తు నెంబర్ ఉంటుంది.